Good evening everyone. ఇది మన కరెంట్ అఫైర్ సిరీస్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద 5th వీడియో. సో ఇందులో మనం ఏప్రిల్ 2026 నుంచి మే 2027 వరకు ఓవరాల్ 1 year రౌండ్ కరెంట్ అఫైర్స్ చెప్తాము. అండ్ సో దీనివల్ల మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో విచ్ విల్ బి వెరీ గుడ్ అండ్ యూ కెన్ ఈజీలీ క్లియర్ ద ప్రిలిమ్స్ క్వశ్చన్స్. అండ్ దీంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ కీప్ వాచింగ్. అండ్ మీరు ఒకవేళ వాచ్ చేయకపోతే ప్రీవియస్ 5 వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్ వాచ్ దెమ్. ఇవన్నీ ప్లేలిస్ట్ సెక్షన్లో ఉంటాయి, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పుడు ఇవాళ క్లాస్లో సాతూష్ అండ్ చిరు. రీసెంట్గా సిబిఐ ఒక ఫస్ట్ వైల్డ్ లైఫ్ అఫెన్స్ని ప్రాసిక్యూట్ చేసింది అనమాట. అదే సాతూష్ అండ్ చిరు గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరు అంటే ఏంటి అంటే టిబెటియన్ యాంటలోప్ అని కూడా పిలుస్తారనమాట. ఇదే చిరు, టిబెటియన్ యాంటలోప్. సో స్పెసిఫిక్గా ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఈ యాంటలోప్ టిబెట్, చైనా ఈ రీజన్స్లో ఉంటుందన్నమాట. ఇండియాలోకి వచ్చేవి ఉంటాయి కానీ అవన్నీ మోస్ట్లీ మైగ్రేటరీ పాత్లో వస్తాయి, కానీ ఇండియాలో స్పెసిఫిక్గా మనం ఈ యాంటలోప్ని చూడలేము. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సబ్-జీరో టెంపరేచర్స్లో మాత్రమే ఈ యాంటలోప్స్ ఉంటాయి. సో బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ చేసాం కానీ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఈ యాంటలోప్ని కిల్ చేసిన తర్వాత వస్తుంది ఒక ఫైనెస్ట్ వూల్, దాన్నే సాతూష్ అంటారు అనమాట. సో అదే ఫైనెస్ట్ వూల్. మోస్ట్లీ ఇల్లీగల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో దీన్ని వూల్ని తీస్తూ ఉంటారనమాట. సో 1975 నుంచి ఇది గ్లోబల్గా బ్యాన్ అయింది, ఎందుకంటే ఇది ఎండేంజర్డ్ యానిమల్ ఈ చిరు అనేది. సో రీసెంట్గా ఒక వైల్డ్ లైఫ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని బస్ చేయడం జరిగింది సిబిఐ. ఒక్కసారి చిరు యొక్క కన్జర్వేషన్ చూసుకున్నట్టయితే కన్జర్వేషన్ స్టేటస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో షెడ్యూల్ 1, సైట్స్లో అపెండిక్స్ 1 అండ్ IUCN రెడ్ లిస్ట్లో చూసుకున్నట్టయితే నియర్ థ్రెటెన్డ్గా ఉందన్నమాట. సో మోస్ట్లీ దీన్ని థ్రెట్స్ వచ్చినప్పటికీ ఇల్లీగల్ పోచింగ్, హ్యాబిటేట్ లాస్ అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్ దీని యొక్క మేజర్ థ్రెట్స్. నెక్స్ట్ హీట్ వేవ్. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే హీట్ వేవ్ కండిషన్స్ అనేవి IMD చెప్పడం జరిగింది. సో అసలు IMD ఎప్పుడు ఒక ఏరియాని హీట్ వేవ్లో ఉంది అనేది చెప్తుందో ఆ కండిషన్స్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ వేవ్ ప్లెయిన్స్లో అయితే 40 degrees టెంపరేచర్ దాటినప్పుడు, కోస్టల్ ఏరియాస్లో అయితే 37 degrees టెంపరేచర్ దాటినప్పుడు అండ్ హిల్స్లో 30 degrees టెంపరేచర్ దాటినప్పుడు. సో బేసిక్గా ఎప్పుడు ప్లెయిన్స్లో 40 degrees టెంపరేచర్ దాటినప్పుడు, అదే కోస్టల్ ఏరియాస్లో 37 degrees టెంపరేచర్ దాటినప్పుడు అండ్ హిల్స్లో 30 degrees టెంపరేచర్ దాటినప్పుడు హీట్ వేవ్గా కన్సిడర్ చేస్తుంది IMD. సో బేస్డ్ ఆన్ ఫర్దర్గా డిఫరెంట్ క్రైటీరియా కూడా ఉంటాయి. ఇది నార్మల్ క్రైటీరియా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫర్దర్గా మనకి నార్మల్ టెంపరేచర్ నుంచి డీవియేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే 4.5 నుంచి 6.4 degrees నార్మల్ టెంపరేచర్ నుంచి డీవియేషన్ వస్తే హీట్ వేవ్, అండ్ మోర్ దాన్ 6.4 degrees కనుక డీవియేషన్ వచ్చినట్టయితే దాన్ని సివియర్ హీట్ వేవ్ కింద డిక్లేర్ చేస్తామన్నమాట. అదే యాక్చువల్ మ్యాక్సిమం టెంపరేచర్ నుంచి కూడా డీవియేషన్స్ తీసుకుంటారు. సో మనం బేసిక్గా అసలు ఏ టెంపరేచర్స్లో హీట్ వేవ్ డిక్లేర్ చేస్తారో, నార్మల్ టెంపరేచర్ నుంచి ఎంత డిపెక్చర్ అయితే హీట్ వేవ్ అండ్ సివియర్ హీట్ వేవ్ కింద చెప్తారో మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్లెయిన్స్లో 40 అండ్ కోస్టల్ ఏరియాస్లో 37 degrees అండ్ హిల్స్లో 30 degrees సెంటిగ్రేడ్ ఉంటే మనం కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే మనం హీట్ వేవ్ కింద డిక్లేర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెమ్రిస్టర్. రీసెంట్గా రీసెర్చర్స్ ఈ మెమ్రిస్టర్ అనేటటువంటి ఒక డివైస్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇది బ్రెయిన్ ఇన్స్పైర్డ్ డివైస్. ఎట్లయితే బ్రెయిన్లో ఒక న్యూరాన్ 2 న్యూరాన్స్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది, సైనాప్సెస్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఈ మెమరీస్టర్లో కూడా ఈ సైనాప్సెస్ ద్వారా ఇలాంటి మెమరీస్టర్ డివైజెస్లో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మెమరీ ప్లస్ రెసిస్టర్ ఈ 2 వర్డ్స్ని కలిపి మెమరీస్టర్ అనే డివైస్ని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ అండ్ దాంతోపాటు డేటా స్టోరేజ్ 2 ఒకేసారి జరుగుతాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ డేటా, ఈ ప్రాసెసర్ కానీ మెమరీ కానీ ఈ డేటా షఫుల్ అవుతున్న టైంలో చాలా ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. అట్లా కాకుండా దీంట్లో ఎనర్జీ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. అండ్ ఓవరాల్గా AI యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చిన సందర్భంగా AI యొక్క ఎనర్జీ కన్సంప్షన్ అనేది 70% కన్నా తగ్గుతుంది అనమాట. సో దానివల్ల ఎనర్జీ ఎఫెక్టివ్ డివైజెస్ని మనం తయారు చేయగలుగుతాము. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్టేట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్ రిపోర్ట్ 2024 అండ్ 25. రీసెంట్గా ఇండియాలో మొదటిసారిగా బ్యాట్స్ యొక్క అసెస్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ తయారు చేసింది ఎవరు అంటే నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్, బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అండ్ ఎక్సెట్రా. నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ అండ్ బ్యాట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ఎక్సెట్రా అనమాట. ఒకసారి బ్యాట్స్ గురించి చూసుకున్నట్టయితే బ్యాట్స్ మ్యామల్స్ అండ్ ఇంకొకటి దే ఆర్ ఫర్ కవర్డ్ బాడీస్ అండ్ వార్మ్ బ్లడెడ్ అనమాట. సో ఇవి ట్రూ పవర్ ఫ్లైట్ని తీసుకోగలుగుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద బ్యాట్స్ ఎక్కువ లొకేషన్ని యూజ్ చేస్తాయి అనమాట. అంటే ఏంటి అంటే నైట్ టైం డార్క్ టైమ్స్లో సౌండ్ వేవ్స్ని యూజ్ చేసుకొని వీటి యొక్క మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. టోటల్ డార్క్నెస్లో సౌండ్ వేవ్స్ని యూజ్ చేసుకొని ఇవి హంటింగ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి పాలినేషన్కి, పెస్ట్ కంట్రోల్కి, సీడ్ డిస్పర్సల్
ఇలాంటి వాటికి హై ఎకోసిస్టమ్ యాక్టివిటీస్, కీ ఎకోసిస్టమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి బ్యాట్స్. నెక్స్ట్ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్, NFLMW అంటారు అనమాట. సో రీసెంట్గా ఏంటి అంటే ఫ్యాక్టరీ వర్కర్స్ ఈ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. అసలు ఈ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మనకి 1991లో నేషనల్ కమిషన్ ఆఫ్ రూరల్ లేబర్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. బై సర్ జీనాభాయ్ ధార్జీ రికమెండేషన్స్. ఏంటి అది నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అంటే ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్స్ కి, కంట్రీలో ఉన్నటువంటి వర్కర్స్ అందరికి ఒక మినిమం వేజ్ ఇంత ఉండాల్సిందే అనే నెంబర్ ని ఫిక్స్ చేస్తుంది అనమాట, ఇంత ఉండాలి అని చెప్పేసి. అదే మనకి నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అంటారు అనమాట. ఓవరాల్ కంట్రీ మీద ఉంటుంది. సో ఇది బేసిక్ గా బేస్ లైన్, దీనిపై నుంచి వేజ్ పెంచుకోవచ్చు కానీ తగ్గించుకోవడానికి ఉండదు అనమాట. ఇది బేస్ లైన్ వేజ్, అందుకే ఫ్లోర్ వేజ్ అంటారు అనమాట. దేని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఈ వేజ్ లెవెల్ ఫిక్స్ చేస్తుందంటే పర్సన్స్ యొక్క స్కిల్ లెవెల్ కి ఒకటి, జాగ్రఫికల్ ఏరియాని, ఆక్యుపేషన్ అండ్ కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని ఈ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం చూసుకున్నట్టయితే 1991 లో 20 రూపీస్ పర్ డేగా ఉండేది. 2017 లో చూసుకుంటే 176 పర్ డేగా ఉంది ఈ నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే వేజ్ అంతకన్నా తక్కువ వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయడము లేబరర్స్ ని ఆర్ వర్కర్స్ ని, అండ్ రీజనల్ డిస్పారిటీస్ తగ్గుతాయి, సోషల్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. ఇదే నేషనల్ ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ విచ్ కమిటీ? సర్ జీనాభాయ్ ధార్జీ కమిటీ రికమెండేషన్స్. నెక్స్ట్ నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్. రీసెంట్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో ఈ ట్రస్ట్ యొక్క ఫంక్షనింగ్ లో గ్యాప్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది అనమాట. ఒక్కసారి ఈ ట్రస్ట్ గురించి చెప్పుకున్నట్టయితే ఇది ఒక స్టాట్యుటరీ ట్రస్ట్. సో ఇండియాలో మినరల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్ ని బూస్ట్ చేయడానికి ఈ ట్రస్ట్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఇది మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేసినటువంటి ట్రస్ట్. అందుకే ఇది స్టాట్యుటరీ బాడీ అని కూడా చెప్పాం కదా మనం. సో ఓవరాల్ గా దీని యొక్క ఎయిమ్ వచ్చినప్పటికీ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ని స్ట్రెంథెన్ చేయడము. ఒకసారి దీనికి ఫండింగ్ ఎలా వస్తుంది, ఈ ట్రస్ట్ లో ఫండింగ్ ఎలా వస్తుందంటే ఇప్పుడు మినరల్ లీజెస్ అనే ఇస్తారు కదా, అందులో వచ్చినటువంటి 3% లెవే ఏదైతే ఉంటుందో ఆ మినరల్ లీజెస్ వాళ్ళు పే చేస్తున్నటువంటి రాయల్టీ, అది మనకి నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్లోకి వస్తుంది అనమాట. సో దీని యొక్క గవర్నింగ్ బాడీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, దీనికి మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ యొక్క సెక్రటరీ హెడ్గా ఉంటారనమాట. సో దీనివల్ల క్రిటికల్ మినరల్స్ ఒక ఎక్స్ప్లోరేషన్ అండ్ మినరల్స్ని వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి డిపెండెన్స్ తగ్గడము, అండ్ దాంతోపాటు ఆత్మనిర్భర్ భారత్ యొక్క మిషన్ని ముందుకు తీసుకెళ్తుంది ఇది. నెక్స్ట్ హ్యాంగింగ్ గ్లేషియర్స్. రీసెంట్గా మనకి అల్కనంద రివర్ బేసిన్లో చూసుకున్నట్టయితే రీసెర్చ్లో దాదాపు 219 హ్యాంగింగ్ గ్లేషియర్స్ ఉన్నాయి. వాటికి కూడా చాలా ఎక్కువ ఐస్ ఉంది, అది అవలాంచ్ అయ్యేటువంటి పొటెన్షియల్ ఉంది అని చెప్పడం జరిగింది రీసెర్చ్లో. సో ఒక్కసారి నార్మల్ గ్లేషియర్స్ హ్యాంగింగ్ గ్లేషియర్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం నార్మల్ గ్లేషియర్స్ని చూసుకున్నట్టయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లేషియర్ ఇక్కడ ఆరిజినేట్ అవుతుంది అండ్ వ్యాలీస్ ఉంటాయి కదా, ఈ వ్యాలీస్ కింద గ్లేషియర్ అనేది స్లోగా మూవ్మెంట్ ఉంటుందన్నమాట. ఆ తరువాత ఈ వ్యాలీ ఫ్లోర్ నుంచి మెల్లగా మెల్ట్ అయిపోయి ఇది రివర్స్గా స్ట్రీమ్స్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ గ్లేషియర్ యొక్క యాక్టివిటీ. అదే హ్యాంగింగ్ గ్లేషియర్స్ ఏంటి, ఇక్కడ కొండలు అవి ఉంటాయి కదా, క్లిఫ్స్ ఉంటాయి కదా, ఆ క్లిఫ్స్ దగ్గర ఈ హ్యాంగింగ్ గ్లేషియర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఎడ్జ్ ఆఫ్ ద క్లిఫ్ దగ్గర టెర్మినేట్ అవుతుంది. సో ఈ ఐస్ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అవుతూ ఇక్కడ డిపాజిట్ అవుతుంటుంది అనమాట వ్యాలీ ఫ్లోర్ మీద. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఓవరాల్గా ఈ క్లిఫ్ మొత్తం ఒకేసారి కిందకి పడిపోవడం, ఈ పైన ఉన్నటువంటి ఐస్ మొత్తం, సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో దాన్నే హ్యాంగింగ్ గ్లేషియర్స్ అంటారు. ఈ హ్యాంగింగ్ గ్లేషియర్స్ ఏదైతే ఉంటుందో వాటి వల్ల సివియర్ థ్రెట్ ఉంటుంది కింద ఉన్న వాటికి. ఒకటి ఫస్ట్ వచ్చేటప్పటికి సడన్గా బ్రేక్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఎవలాన్సెస్ వస్తాయి. అండ్ సమ్ టైమ్ ఇక్కడ కింద ఒకవేళ లేక్స్ ఉన్నట్టయితే గ్లేషియల్ లేక్ అవుట్ బస్ట్ ఫ్లడ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ రివర్స్ ఉంటాయి కదా, స్ట్రీమ్స్ వస్తూ ఉంటాయి, వాటిని బ్లాక్ చేయడము, అండ్ దాంతోపాటు అప్ స్ట్రీమ్ ఏరియాస్ ఏవైతే ఉంటే దానివల్ల ఫ్లడ్డింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, కమ్యూనిటీస్ రిస్క్, లైఫ్ రిస్క్. ఓవరాల్ హ్యాంగింగ్ గ్లేషియర్స్ అనేవి చాలా థ్రెట్ అనమాట. సో బేసికలీ హ్యాంగింగ్ గ్లేషియర్ అంటే ఏంటి, ద గ్లేషియర్ ద టర్మ్ ఇస్ అట్ ద ఎడ్జ్ ఆర్ క్లిఫ్ ఆఫ్ ఎ స్టీప్ స్లోప్. అంటే స్లీప్ స్లోప్లో ఉన్నటువంటి ఎడ్జ్ దగ్గర కనుక టర్మినేట్ అయితే దాన్ని హ్యాంగింగ్ గ్లేషియర్ అంటాం అనమాట. సో ఇది ఓవరాల్గా హ్యాంగింగ్ గ్లేషియర్స్ గురించి. నెక్స్ట్ ఫైటో రెమిడియేషన్స్. రీసెంట్గా అహ్మదాబాద్లో కంకరియా కోచింగ్ డిపోట్, ఇండియాస్ ఫస్ట్ వాటర్ న్యూట్రల్ రైల్వే ఫెసిలిటీ. ఏంటది, కంకరియా కోచింగ్ డిపోట్, ఇండియాస్ ఫస్ట్ వాటర్ న్యూట్రల్ రైల్వే ఫెసిలిటీ బై యూజింగ్ దిస్ ఫైటో రెమిడియేషన్ టెక్నిక్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైటో రెమిడియేషన్ అంటే ఏంటి? జనరల్గా బయో రెమిడియేషన్లో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఫైటో రెమిడియేషన్ అంటే ఏంటంటే ప్లాంట్స్ని యూజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పొల్యూటెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని అబ్జార్బ్ చేసుకోవడాన్ని మనం ఫైటో రెమిడియేషన్గా చెప్తాం అనమాట. జనరల్గా ఇక్కడ సాయిల్ ఆర్ వాటర్ కంటామినేట్ అయింది అనుకోండి, అక్కడ ప్లాంట్స్ని పెట్టడం వల్ల ఆ ప్లాంట్స్ కింద ఉన్నటువంటి పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని అబ్జార్బ్ చేసుకుంటాయి. సో దానివల్ల వాటర్ కానీ సాయిల్ కానీ క్లీన్ అవుతుంది అనమాట. దీన్నే మనం ఫైటో రెమిడియేషన్ అంటాము.
ఏం పొల్యూటెంట్స్ రిమూవ్ చేయొచ్చు, హెవీ మెటల్స్ని రిమూవ్ చేయొచ్చు, ఆర్గానిక్ కాంపౌండ్స్ రిమూవ్ చేయొచ్చు, టాక్సిక్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయొచ్చు, అండ్ ఏమైనా కంటామినెంట్స్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఏమేమి ప్లాంట్స్ని ఇట్లా మనం ఫైటో రెమిడియేషన్కి వాడచ్చు అంటే వాటర్ హైక్ ఎంత మీరు చూసే ఉంటారు, డక్వీడ్, వాటర్ లెట్యూస్, ఈ అన్ని ప్లాంట్స్ని మనం ఫైటో రెమిడియేషన్కి యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇది ఎకో ఫ్రెండ్లీ అండ్ ఇన్సైటివ్, అంటే ఎక్కడైతే రెమిడియేషన్ ప్రాసెస్ జరగాలో అక్కడే దాన్ని ప్లాంట్ చేసి చేసుకోవచ్చు, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఎనర్జీ మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవసరం ఉండదన్నమాట. ఇది ఓవరాల్గా ఫైటో రెమిడియేషన్. సో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ బయో రెమిడియేషన్ అన్నాం కదా. ఒక్కసారి బయో రెమిడియేషన్ అంటే ఏంటి అనేది బేసిక్గా చూసుకుందాము. బయో రెమిడియేషన్లో రెండు ఉంటాయి, ఇన్సైటివ్ అండ్ ఎక్సైటివ్ అని చెప్పేసి. ఇన్సైటివ్ అంటే ఏంటి అంటే ఏదైతే లొకాలిటీ ఉంటుందో, ఎక్కడైతే ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ అయిన జోన్ ఉంటుందో అక్కడే ట్రీట్మెంట్ చేసేదాన్ని మనం ఇన్సైటివ్ అంటాం. అదే కాకుండా ఎక్సైటివ్ అంటే ఏంటి, ఆ కంటామినేటెడ్ మెటీరియల్ ఏదైతే దాన్ని వేరే చోటికి తీసుకెళ్ళి అక్కడ కనుక దాన్ని ట్రీట్మెంట్ చేస్తే దాన్ని మనం ఎక్సైటివ్ ట్రీట్మెంట్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైటివ్ ట్రీట్మెంట్ చూద్దాం. ఎగ్జాంపుల్ బయో వెంటింగ్ అంటారు అనమాట. ఎక్కడైతే ఈ పొల్యూటెడ్ సైట్ ఉంటుందో అక్కడ స్పెసిఫిక్ ఛాంబర్స్లో ఎయిర్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యాక్టివిటీ పెరిగి అవి యాక్టివేట్ అయ్యి కంటామినేషన్ని రిమూవ్ చేయడమే బయో వెంటింగ్. ఇంకోటి బయో ఆగ్యుమెంటేషన్. ఇప్పుడు ఈ కంటామినేటెడ్ ఏరియా ఉంది కదా, అక్కడ మనకి యూస్ఫుల్ అయినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఇంట్రడ్యూస్ చేసి దాని ద్వారా పొల్యూషన్ని తీసేయడమే బయో ఆగ్యుమెంటేషన్గా చెప్తారనమాట. ఇవి అన్నీ ఇన్సైటివ్ ట్రీట్మెంట్ బయో రెమిడియేషన్కి ఎగ్జాంపుల్స్. ఇంకోటి వచ్చినప్పటికీ ఎక్సైటివ్ బయో రెమిడియేషన్. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ కంటామినేటెడ్ మెటీరియల్ని ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి, ల్యాండ్ ఫార్మింగ్. ఏదైతే ఈ కంటామినేటెడ్ సాయిల్ ఉందో ఒక ప్లేస్కి తీసుకెళ్ళి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ సాయిల్ అండ్ దాంతోపాటు డిఫరెంట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఆ సాయిల్ని నార్మల్గా చేయడమే ల్యాండ్ ఫార్మింగ్ అంటారు. ఇంకోటి వచ్చేప్పటికి బయో రియాక్టర్స్. ఏదైతే ఈ కంటామినేటెడ్ సాయిల్ ఉందో ఆ కంటామినేటెడ్ రియాక్టర్ సిస్టంలోకి తీసుకెళ్ళి ఆ పొల్యూటెంట్స్ని సపరేట్ చేయడం అనమాట. సో ఇవన్నీ ఎక్సైటివ్ బయో రెమిడియేషన్ టెక్నిక్స్. ఓవరాల్గా బయో రెమిడియేషన్ ఏంటి, 2 టైప్స్, ఇన్సైటివ్ అండ్ ఎక్సైటివ్. సో ఇది ఓవరాల్గా ఫైటో రెమిడియేషన్ అండ్ బయో రెమిడియేషన్. నెక్స్ట్ మనకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. గవర్నమెంట్ రీసెంట్గా పొటాటోస్ ప్రొక్యూర్మెంట్కి ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని అప్రూవ్ చేయడం జరిగింది. అసలు ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాము. ఇప్పుడైతే ఇది పిఎం ఆశా ఒక కాంపోనెంట్ అనమాట. ప్రీవియస్గా మనకి టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో క్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంఎస్పీ అండ్ దాంతోపాటు ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ కింద రావు కాబట్టి సో వాటిని ఇందులో ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది అనమాట. ఒరిజినల్గా 1983లో లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2024లో పిఎం ఆశా కింద సబ్స్టిట్యూట్ చేశారు దీన్ని. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అఫైర్స్ వాళ్ళు, ఫార్మ్ వెల్ఫేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసింది అనుకోండి, లేదా ప్రైసెస్ బాగా పడిపోయినాయి అనుకోండి, ఆ టైంలో ఫార్మర్కి ఇబ్బంది రాకుండా ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడెప్పుడు యాక్టివేట్ అవుతుంది ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్? ఎప్పుడైనా సరే ప్రొడక్షన్ 10% కన్నా ఎక్కువ పెరిగినప్పుడు, అంటే ప్రీవియస్ నార్మల్ లెవెల్స్ ఉంటాయి కదా, 10% కన్నా ఎక్కువ ప్రొడక్షన్ పెరిగినప్పుడు, లేదా ఇంకొకసారి ప్రీవియస్ కన్నా 10% కన్నా ఎక్కువ ప్రైసెస్ పడిపోయినప్పుడు ఆ ప్రోడక్ట్వి మనకి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ లాస్ షేరింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే జనరల్ స్టేట్స్కి అయితే 50-50, సెంటర్ 50% లాస్ని బేర్ చేస్తుంది, స్టేట్స్ 50% బేర్ చేస్తాయి. అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయితే 75 సెంటర్ బేర్ చేస్తుంది, 25 స్టేట్స్ బేర్ చేస్తాయి అనమాట. సో బేసిక్గా ఎలా వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేస్తుంది కదా, స్టేట్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ని ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంటుంది కదా అది యాక్టివేట్ చేయమని రిక్వెస్ట్ పంపిస్తాయి. ఒక్కసారి రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత ఏవైతే నోడల్ ఏజెన్సీస్ ఉంటాయో వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారో ఆ తర్వాత స్టోరేజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ బఫర్ క్రియేషన్ అనేది చేస్తారు అనమాట. దీని వల్ల ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి ప్రైసెస్ స్టేబుల్ అవుతాయి, దాంతో పాటు ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. నెక్స్ట్ పెట్రోగ్లైఫ్స్. రీసెంట్ గా మనం చూసుకున్నట్టయితే లడఖ్ లో ఫస్ట్ టైం మనం ఇండియాలో పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ ని తీసుకురావడం జరిగిందనమాట. అసలు పెట్రోగ్లిఫ్ అంటే ఏంటి మనం చూసుకున్నట్టయితే చాలా సార్లు ప్రీ హిస్టారిక్ సైట్స్లో ఇలాంటి ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి, మీ టెక్స్ట్ బుక్స్లో కూడా చూసుకున్నట్టయితే. సో కొన్నిసార్లు ఎడ్ చేస్తారు, కొన్నిసార్లు కావ్ చేస్తారు వాటన్నింటినీ. ఈ పెట్రోగ్లిఫ్స్ని కన్జర్వేషన్ చేయడానికి ఈ పార్క్ తీసుకొచ్చామన్నమాట, ఎక్కడ లడఖ్లో తీసుకురావడం జరిగిందనమాట. సో ఓపెన్ ఎయిర్ మ్యూజియంస్ లాగా ఉంటాయన్నమాట ఇవన్నీ. సివిలైజేషన్స్లో వాళ్ళ కల్చర్ గురించి, వాళ్ళ ట్రేడింగ్ గురించి, వాళ్ళ యొక్క ట్రేడ్ రూట్స్ గురించి మనకి ఈ ఇమేజెస్ ద్వారా అర్థమవుతుంది అనమాట. ఒక్కసారి ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పెట్రోగ్లిఫ్స్ ఎక్కడున్నాయో చూద్దామా. ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఓల్డెస్ట్ బింబిక్తా మధ్యప్రదేశ్లో చూడొచ్చు, మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరిలో చూడొచ్చు, అండ్ ఒడిశాలో ఉన్నటువంటి గ్వాలియర్ హిల్స్లో చూడొచ్చు, లడఖ్లో చూడొచ్చు, ఇండస్ వ్యాలీ ఏరియాలో. సో ఇక్కడ మనకి ఇండియాలో చాలా పెట్రోగ్లిఫ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం మనం ఈ పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ని ఇండియాలో తీసుకురావడం జరిగింది. ఎక్కడ? లడఖ్లో. నెక్స్ట్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్స్ ప్యాక్ట్. ఇండియా రష్యా ప్యాక్ట్ ఏదైతే ఉందో
RELOS ప్యాక్ట్ అది కూడా ఆపరేషనల్గా ఉందన్నమాట. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మిలిటరీ బేసెస్, పోర్ట్స్ అండ్ ఎయిర్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, రెండు కంట్రీస్ వాళ్ళ యొక్క మిలిటరీ బేసెస్, పోర్ట్స్ అండ్ ఎయిర్ ఫెసిలిటీస్ని సపోర్ట్ చేసుకుంటూ ఉండడం అనమాట. లాజిస్టిక్ సపోర్ట్ ఉంటుంది, జాయింట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ట్రైనింగ్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు 3000 ట్రూప్స్ వరకు మనం స్టేషన్ చేసుకోవచ్చు, 5 వార్షిప్స్ అండ్ 10 ఎయిర్ క్రాఫ్ట్ స్టేషన్ చేసుకోవచ్చు అనమాట ఈచ్ అదర్ టెరిటరీ ఫర్ పీరియడ్ ఆఫ్ 5 years. సో దీనివల్ల మనకి డిఫెన్స్ కోఆపరేషన్ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఈ ప్లేస్లో రెండు కంట్రీస్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇంటర్ ఆపరబిలిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఈ మెయింటెనెన్స్, సస్టైన్మెంట్ అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు అనమాట. ఇదే రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ ప్యాక్ట్ ఏ కంట్రీస్కి మధ్య, ఇండియా అండ్ రష్యాకి మధ్య జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మెరైన్ స్పేషియల్ ప్లాన్ ఇండియా అండ్ రష్యా మధ్య జరిగింది. సో ఇది ఈ సెషన్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్.